హాయ్ అండి. హాయ్. రేపు అఖండ 2 రిలీజ్ ఉంది కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అఖండ 1 చాలా బిగ్ హిట్ అయింది, అఖండ 2 ఎంత హిట్ అవ్వబోతుంది అని చెప్పేసి అనుకుంటున్నారు? నేనైతే అఖండ మూవీ టికెట్లు అయితే బుక్ చేసుకున్నా అండి 1 వీక్ ముందు నుంచే. నాకు తెలిసిన మట్టికి అఖండ మూవీ అయితే ఒక బ్లాక్ బస్టర్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫస్ట్ డే అంతా హిట్ ఇచ్చేసింది, సెకండ్ అయితే ఇంకా దానికన్నా డబల్ ఇస్తుందని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను. నేను కూడా ఆల్రెడీ రేపు ఎట్లా ఉండబోతుంది అనేసి వెయిటింగ్లో ఉన్నాను. సో మూవీ చూసే కానీ నేను చెప్పలేనండి. సో నాలాగా చాలామంది ఆల్రెడీ థియేటర్కి వచ్చేసి మూవీ చూసి హ్యాపీగా ఫీల్ అవ్వాలని చూస్తున్నానండి. ఐ మీన్ జై బాలయ్య. యా, ఒకసారి గట్టిగా చెప్పండి. జై బాలయ్య. యా, జై జై బాలయ్య. జై బాలయ్య. జై బాలయ్య అన్నట్టు అఖండ మీద ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ వేరే లెవెల్ భయ్య. మొత్తానికి అయితే ఆయన చెప్పే డైలాగ్స్ చూస్తా ఉంటే మెంటల్ ఎక్కిపోతా ఉంది. ఇలా మెడసిట్టి ఇలా తిరిగింది అనుకో 10 శవాలు లేచిపోతానే ఐసు గడ్డలలో. ఆయన చెప్పాడు కదా 0.9 డిగ్రీస్లో నేను ఫైట్ చేశాను, మంది మొత్తం ఒరిజినల్ డూబ్ ఉండదని చెప్పాడు. ఆ లెవెల్లోనే ట్రైలర్ అయితే ఉంది. సినిమా రేపు రిలీజ్ అవుతుంది, దాని లెక్క ఎట్లా ఉంటుందో రిలీజ్ అయిన తర్వాత చూడాలి. డైలాగ్స్ అయితే పిచ్చెక్కిచ్చేసాడన్న. ప్రపంచంలో ఏ మూలనైనా నీకు కాపాడేది ఒక మతం, అదే ఈ దేశంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు కనపడుతుంది ఒక ధర్మం, అదే సనాతన ధర్మం అన్నట్టు ఉచ్చపోయించాడు డైలాగులతో. అయితే లెక్క వేరే ఉంది. బాలయ్య బాబు అన్నట్టు జై బాలయ్య అన్నట్టు పిచ్చెక్కిచ్చేసాడు అనమాట. సినిమాకి రేపైతే ఏముండదన్న, కోడిగుడ్లు పట్టపోయి ఆమ్లెట్ వేసి మ్యాన్షన్ హౌస్ ముంచుకు తాగి తినేయాలి బ్రో అన్నట్టు దాని లెక్క వేరే ఉండదు. రేపైతే పిచ్చెక్కిచ్చేసాడు బాలయ్య ట్రైలర్లో. అయితే సినిమాకి వెళ్ళి మేము బ్రహ్మరథం పట్టటే ఉందన్నమాట. ఆ ఫ్యాన్స్ ఈ ఫ్యాన్స్ లేదు, డార్లింగ్ ఫ్యాన్స్గా ప్రభాస్ ఫ్యాన్స్గా నేనే చెప్తున్నాను, ప్రతి ఒక్క ఆడియన్ వెళ్ళి వచ్చి చూస్తారనమాట. ప్యాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్గా ఒకటే మాట చెప్తున్నాను, బాలయ్య ఒక శిఖరం. ఆయన అందుకోవాలంటే ఆ లెక్క ఇంకా ఎవరికి రాదనమాట. ఇప్పుడున్నటువంటి ఓల్డ్ హీరోస్లలో నెంబర్ 1 స్టేజ్లో ఉన్నది ఎవరన్నా ఉన్నారంటే ఇట్ల మీద ఇట్లు 100 కోట్ల మూవీ కొడుతున్నారంటే అది మన బాలయ్య ఒక్కడే. ఇంకా దీనికి మనకి ఇంకా వేరే మార్గం లేదు. ఎవరైనా ఒక సినిమా తర్వాత ఫ్లాప్ వస్తుంది, మన బాలయ్యకి ఇంక అఖండ నుండి ఇంక లేదు, ఊపి వస్తుంది అనమాట. కొడితే 100 కోట్లు, గుద్దితే 50 మంది మనసులు పిచ్చెక్కిచ్చేద్దండి మొత్తానికి. అయితే తమన్ బీజం ఇంకా ట్రైలర్లు చూస్తేనే పిచ్చెక్కిపోయింది. ఇంకా బాక్సులు రెడీ చేసుకోండి అని చెప్పాడు కదా, రెడీ చేసుకోవడం ఇంకా థియేటర్లకి. ఇంకా తమన్ బీజం బాలయ్య బాబు కాంబినేషన్ వస్తుందంటే ఇంకా నీకు థియేటర్కి లాస్ అన్నట్టే. ఎందుకంటే బాక్సులు పోతాయి, స్క్రీన్లు చినిగిపోతాయి, దెబ్బ వేరే ఉంటుంది అనమాట. దాని లెక్క వేరే ఉంటుంది. అడగండి ఏమన్నా. ఓకే, అఖండ 1 కన్నా 2 ఇంకా బాగుంటుందని చెప్పేసి అందరు ఎక్స్పెక్టేషన్స్ ఉంది, దీనిపైన ఏమంటారు? అఖండ 1 కన్నా 2 ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయని ఎలా అనుకుంటున్నాం అంటే, ఇందులో మనకి ఒక చెప్పుకోదగ్గది ఏంటంటే, మన బజరంగి భాయిజాన్ మూవీలో మన చిన్న పాప ఉంటుంది కదా, తను ఇందులో బాలయ్య బాబు కూతురుగా చేస్తుంది. ఆమె వేరే లెవెల్లో ఉంది. మళ్ళీ అందులో ఒకటి ఇందులో తన పేరు ఏదో ఉంటుంది, విరూపాక్ష మూవీలో హీరోయిన్ ఆ సంయుక్త మీనన్ ఇందులో చేసింది. దోమలేమో అదిరిపాయే, బాలయ్యని చూస్తే మా గుండెలు పగిలిపాయే అన్నట్టు పిచ్చెక్కిచ్చేసింది ఆ సాంగ్ తోటి. అయితే ఈ వయసులో డాన్స్ చేయడం ఏంటి, ఇలా పెట్టి క్యాప్ డిన్ 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 అన్నట్టు ఇటు పెట్టేస్తున్నాడు. ఒకటే చెప్తున్నాను, నందమూరి బిడ్డ మజాక. ఇందులో ఇంకొక ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే, మన మన నందమూరి నరసింహ బాలకృష్ణ కాదు, వాళ్ళ ఫాదర్ నందమూరి మన ఎన్టీ రామారావు గారు. అంటే మా నాన్న డైహెడ్ ఫ్యాన్ అనమాట. అయినా ఇందులో శివుడి క్యారెక్టర్ చేస్తున్నాడని చిన్న టాక్ ఉంది. అయినది కనుక ఏ షాట్ ఒక్కటి పడితే థియేటర్లు బద్దలైపోతాయి బ్రో. ఇంకా నీకు ఆ స్టార్ ఈ స్టార్ ఏ స్టార్ పనికిరాడు. ఇంకా ఇది ఒక 1000 కోట్ల సినిమా అయిద్దని నేను చెప్తున్నాను. పిచ్చెక్కిపోయింది ఇంకా మొత్తానికి. అయితే ఆయనకి ఇప్పటికి కాదు, నా కొడుకు పుట్టినా కానీ ఇంకా విశ్వవిజ్ఞ అన్నట్టు విఖ్యాత నట సార్వభౌమ ఆయన రామారావు గారిది ఆయన లెక్క వేరే ఉంటుంది. ఆయనది శివుడి పాత్ర ఒక్కటి పడాలని నేను కోరుకుంటున్నా మనశాస్త్రిగా. ఎందుకంటే ఎప్పుడెప్పుడో చూసాం మీ యమదొంగ సినిమాలో రాజమౌళి గారు పెట్టారు. అలాంటిది ఒకటి తనయుడితో బాలయ్య బాబుతో పెట్టాడు అనుకో, తండ్రి ఆయన శివుడి క్యారెక్టర్లో పెట్టి ఆయన భక్తుడిగా మన అఖండ బాలబాబు ఉంటే ఇంక పిచ్చెక్కిచ్చేస్తుంది అనమాట, మామూలుగా ఉండదు. మీ అందరి బాలకృష్ణ, నా ఒక్కడికి ముద్దుల బాలబాబు పిచ్చెక్కిచ్చేస్తాడు ఈ సినిమా తోటి. ఇంకా 1000 కోట్లు ఫిక్స్. హాయ్ అన్న. దిస్ ఇస్ యాంకర్ సంతోష్ ఫ్రమ్ తెలుగు రాజ్యం ఛానల్. మీ పేరు? నా పేరు రవి అన్న, డ్రెస్సింగ్ స్టార్ అంటారు. డ్రెస్సింగ్ స్టార్ రవి గారు. ఓకే, మీరు ఎక్కడి నుంచి భయ్యా? నేను ఉండేది వనస్థలిపురం అన్న. వనస్థలిపురం నుంచి ఇక్కడికి వచ్చారా? యాక్చువల్గా ఈరోజు అఖండ 2 మూవీ ఉంది కదా, దానికోసం అని వచ్చాము. అదే ప్రీమియర్ షో ఉందని, కానీ ఇంకా ఏం అప్డేట్ లేవు కదా అట్లా.
ఓకే, ఈరోజు టాపిక్ ఏంటంటే అన్న, మన లవ్ గురించి తెలుసు కదా మీకు. తెలుసు తెలుసు అన్న. మన పేరెంట్స్ కాలంలో లవ్ ఎలా ఉంది అంటే, మన పేరెంట్స్ మనకి లవ్ అంటే రాముడు సీత అవును. అట్లా నేర్పించారు. మన పేరెంట్స్ కాలంలో లవ్ ఎలా ఉంది, ఇప్పుడు లవ్ ఎలా ఉంది, ఈ జనరేషన్లో లవ్ ఎలా ఉంది. మీరు రీసెంట్గా రాజు వెడ్స్ రాంబాయ్ మూవీ చూసుంటారు. చూసి ఆ మూవీలో నుంచి మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు లవ్ పైన? కానీ రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా చూసిన తర్వాత అసలు కళ్ళకి నీళ్ళు వచ్చినాయి అన్న. కానీ అలాంటి తండ్రి ఎవరికి ఉండొద్దు. కానీ అలాంటి అంతగా లవ్ చేయాలంటే ఆ సినిమా చూసిన తర్వాత హెచ్ఐవి ఉన్న తన కోసం ఇద్దరు ఒకే చనిపోవడానికి కూడా సిద్ధపడ్డాడు చూసినావా, అది నిజమైన లవ్. అంటే రాజు వెడ్స్ రాంబాయ్లో ఉన్న లవ్ అనేది ఒకప్పుడు ఎలా లవ్ చేసేవాళ్ళు అనేది ఒక రియాలిటీగా చూపించారు. కానీ ఆ సినిమా చూసిన నాకైతే కళ్ళకే నీళ్ళు వచ్చినాయి. కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మాత్రం అలాంటి లవ్లు లేవన్నా. ఏంటంటే ఎగ్జాంపుల్, ఒక్కొక్క దగ్గర డబ్బు ఉందా, డబ్బు ఉంటే లవ్ చేస్తున్నారన్న. ప్రతి ఒక్క అమ్మాయి మామూలుగా సిన్సియర్గా లవ్ చేసిన తర్వాత ఆల్రెడీ ఒక 2-3 months 1 month తర్వాత ఏదో బర్త్డేకి ఐఫోన్ గిఫ్ట్ ఇవ్వు, 17 Pro Max గిఫ్ట్ ఇవ్వు అని చెప్పేసి ఆ గిఫ్ట్ ఇచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళంతా వాళ్ళు బ్రేకప్ చెప్తున్నారన్న. అంటే ఇప్పుడు మాతో మాట్లాడుకుంటూ మాతో మళ్ళీ వేరే వాళ్ళతో కూడా మాట్లాడతారన్న. నాకు ఎదురైంది ఒకటి, ఒక అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేసిన లవ్ చేసిన తర్వాత ఆ అమ్మాయికి ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ బిజీ వచ్చిందన్న. ఒకసారి నేను గట్టిగా అడిగాను, ఎందుకు నువ్వు ఫోన్ చేస్తే ఎప్పుడు బిజీ వస్తుంది ఏంటంటే, మా ఫ్రెండ్స్ కాల్ చేస్తున్నారు, వాట్సాప్ కాల్ ఉంటుంది, మా గ్రూప్స్ కాల్ ఉంటాయి అని చెప్పింది. తర్వాత ఒక రోజు నాకు కలిసినప్పుడు నేను చూస్తే వాళ్ళ ఫ్రెండ్స్ చాటింగ్ చేస్తుంది. ఎవరైనా అని చెప్పేసి ఆ నెంబర్ తీసుకొని నేను ఫోన్ చేస్తే వాళ్ళ లవర్ అంట. నువ్వు ఓడరా పోయి మా లవర్తో ఎందుకు మాట్లాడుతావు అని చెప్పేసి నాకు పంచాయతీ. అప్పటి నుంచి అసలు నేను లవ్ అనేది నేను ఇప్పటివరకు ఎవరు చేయలేదు. నేను అంటే మీ లైఫ్లో జరిగిందా ఇది? నా లైఫ్లో జరిగింది అన్నారు. నా లైఫ్లో ఒక అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేశాను. ఆ అమ్మాయి డబ్బు కోసం వేరే వాడిని లవ్ చేసింది. మళ్ళీ నేను సిన్సియర్గా ప్రాణానికి ప్రాణంగా నేను డెవలప్ అయ్యి నేను మంచిగా చూసుకుంటాను అంటే నీ దగ్గర డబ్బులు లేదని చెప్పేసి ఆ అమ్మాయి నన్ను బ్రేకప్ చెప్పింది అన్న. ఇది మాత్రం చెప్తున్నాను, ఇది జెన్యూన్గా చెప్తున్నాను. నువ్వు నేను లవ్ చేస్తాను, నన్ను ఏం పెట్టి పోషిస్తామని చెప్పిందన్న. ఆల్రెడీ డబ్బులు లవ్ చేస్తే వాళ్ళు ఉంచుకుంటారా, వాళ్ళు వాడుకుని వదిలిపెట్టే టైప్ వాళ్ళు. చూస్తలేరు అన్న ఈ రోజుల్లో ఎన్ని అయితే లేవు. అంటే డబ్బున్న వాళ్ళు ప్రతి ఒక్కరు అంతేనా? డబ్బులు ప్రతి ఒక్కరు అంటే అలా చెప్పాలన్నా. ఇప్పుడు అమ్మాయి ఏంటో డబ్బును పోతుందన్న. ఇప్పుడు డబ్బున్న వాళ్ళకి ఏంటి, ఆ అమ్మాయి డబ్బు లేదు, ఆ అమ్మాయి ఏం చేస్తుంది, ఆ డబ్బును లవ్ చేస్తుంది అన్న. ఆ డబ్బున్న వాళ్ళు లవ్ పెళ్లి చేసుకుంటారా? చేసుకోరు కదా. ఇప్పుడు మాలాంటి సిన్సియర్గా లవ్ చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళని యాక్సెప్ట్ చేయండి. ఎందుకంటే డబ్బు ఉంటేనే సంతోషంగా ఉంటారన్న. డబ్బులు సంతోషంగా హ్యాపీగా లేరా? అందరూ హ్యాపీగా ఉంటారన్న. డబ్బు ఉంటేనే ఆనందంగా ఉంటాం, డబ్బు లేకపోతేనే సంతోషంగా ఉంటాం. అంటే చూడండి, ఊళ్ళో చూడండి, నెలకు 10,000 సంపాదిస్తే కూడా చాలా హ్యాపీగా ఉంటారు. ఎందుకు? నాకు మనిషి తెలుసుకుంటే ఏదైనా సాధిస్తారన్న. మనిషికి ఒకటి ఉండొద్దు, టెన్షన్స్ ఉండొద్దు, ప్రాబ్లమ్స్ ఉండొద్దు. మనిషి తలుచుకుంటే ఏం లేనివాడు కూడా కోట్లు సంపాదించుకోవచ్చు అండి. కానీ మధ్యలో ఒకటి చెప్తున్నా, ఎవరికైనా పెద్దగా చెప్తున్నా, మీ అందరికీ మీరు లైఫ్లో క్లిక్ కావాలనుకుంటే లవ్ చేయకండి. మీరు ఒక 5 స్థాయికి వచ్చినాక మిమ్మల్ని మీకు నచ్చిన అమ్మాయి మీ దగ్గరికి వచ్చేస్తుంది. అంటే లైఫ్లో బాగుపడాలంటే లవ్ చేయొద్దు. ఖచ్చితంగా లవ్ చేయొద్దు. మీరు చేశానన్నారు కదా. నేను లవ్ చేసినా బ్రేకప్ అయింది. అప్పటి నుంచి చెప్పకుండా లవ్ చేయలేదు. నేను మ్యారేజ్ చేస్తున్నా చూస్తున్నా, మ్యారేజ్ కూడా సెలెక్ట్ అయింది. నేను నా ఓన్గా నేను ఒక ఈవెంట్స్ చేస్తాను. నేను ఈవెంట్ ఆర్గనైజర్. నాకంటూ ఒక మంచి ఇన్కమ్ వస్తుంది, పర్లేదు. నేను మ్యారేజ్ చేసుకున్నా, నా ఫ్యామిలీని మంచిగా చూసుకుంటా అని చెప్పి నమ్మకం ఉంది నాకు.